వివరణ ఇస్తే సరిపోతుంది అనేటువంటిదే నేను అనుకుంటున్నటువంటి ఒక ఆలోచన. రైట్, ఓకే. మస్తాన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మస్తాన్ గారు. మస్తాన్ గారు, మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారం మీద? యాజ్ ఏ అనలిస్ట్ గా ఏ రకంగా చూస్తారు? రెండు రాష్ట్రాల్లో వస్తున్నటువంటి వాదనలు మీరు చూస్తున్నారు. సార్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. గుడ్ మార్నింగ్ అండి, గీతడు పరిశ్రమ మీకు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కాంటెస్ట్ చూస్తే మీకు కరెక్ట్ గా, అంటే ఇందాక తులసిరెడ్డి గారు చదివి వినిపించారు. ఆయన ఏమన్నారంటే, నేను కొంతమంది తెలంగాణ నాయకులతో మాట్లాడే సందర్భంలో నాయకులు కూడా అంటుంటారు ఏంటంటే, మీ ఏరియా అంతా కూడా కోనసీమ ఏరియా పచ్చగా ఉంటుంది అంటూ, కొబ్బరి పండు ఇప్పుడు మూడు వారిపోయినాయి అవన్నీ చూస్తుంటే ఒక తండ్రికి అయితే తల్లికి బాధ కలుగుతుందో ఆ విధంగా ఉందనేది అన్నారు. అయితే ఇక్కడ ఒకటి చెప్తానండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కొంతమంది నేతలు తనతో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా అంటుంటారు అని ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా ఏదైతే చెప్పారో అది తులసిరెడ్డి గారు చెప్పిందంతా సున్నితమైన అంశం. ఇదేంటంటే తెలంగాణ అనేది వచ్చింది కానీ తెలంగాణ మొత్తాన్ని ఆయన ఆపాదించలేదు. కొంతమంది నేతలు ఆయనతో ఎవరైతే మాట్లాడతారో ఆ సందర్భంలో ఇట్లా అంటుంటారనేది అక్కడ కాంటెస్ట్. అయితే ఆయన తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్కి ఎలాంటి వైఖరి ఉందనేది గతంలో చూసాం. అట్లాంటప్పుడు నేననేది ఏంటంటే, ఓకే ఆయన అన్నదానిలో తప్పు ఉంది, తప్పు పట్టచ్చు. ఏంటి నాయకులందరూ కూడా అలా అంటాం తప్పండి, తెలంగాణకి అదంతా ప్రజలు కూడా బాధపడతారు. అయితే నాయకులు కొంతమందిని అన్నా కూడా అలాంటి ఉద్దేశాలు మాకైతే లేవు, వాళ్ళందరినీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలని కోరుకుంటాము, విడిపోయేటప్పుడు కూడా అదే మేము చెప్పాము, ఆ అన్నదమ్ముల్లాగా విడిపోదామని చెప్పామనేది చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ కొంతమంది చేసిన కామెంట్స్ చూస్తే అవి మరి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అంటున్నారు. వాళ్ళు ఏమంటారు, తెలంగాణలో ఒక పక్కన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమను ఆహ్వానిస్తా ఉంటే ఒక మాట ఏదో సందర్భంలో రాజకీయంగా అనడాన్ని బట్టి మీరు సినిమాలు ఆపడం ఏంటి? ఒక సినిమాటోగ్రఫీ మధ్యగా ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పట్టండి, క్షమాపణ చేయమని అడగండి, తప్పలేదు. సినిమాలు ఆపడం అంటే తరిమి కొడతామంటే అంటే ఇక జీవించే హక్కు కానీ ఇంకేం లేదా? ఓకే, ఆయన అన్న మాటల్లో తప్పుండే అనుకుందామండి, తప్పుంటే ఆ మాటలు తప్పుపట్టండి, ఖండించండి. పవన్ కళ్యాణ్ని తరిమి కొడతాం, రోడ్ల మీద పరిగెత్తిస్తాం, సినిమాలు ఆడలేము, ఇది ఎక్కడికి పోతుంది? నేననేది ఆయన అన్న మాటలు సున్నితమైన అంశం. ఓకే, ఆయన నిజంగానే తప్పుందని మీరందరూ భావించండి, తప్పులేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ నేతలు కొంతమంది అన్నప్పటికీ కూడా తెలంగాణ అనే పదం ఉచ్చరించడం తప్పు. ఆయన అదొకటి. రెండోది, దీనిన్న వాళ్ళ పార్టీ వివరణ ఇచ్చింది, అది ఆ కాంటెస్ట్ లో అన్నారు వక్రీకరించద్దండి అని చెప్పేసి వాళ్ళు వివరణ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇంకా 2-3 రోజులు జరిగిన తర్వాత ఇదే తీవ్రమైతే ఆయన అది కూడా నా విచారణ వ్యక్తం చేయటమో అంటే అది చెప్తామో చేస్తారేమో. అయితే నేననేది ఈ లోపే సినిమాలు ఆడినవి ఇప్పుడు అక్కడ లోకల్ రాజకీయాలు నేను నిన్న వింటా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గంలో ఏదో సమస్యలు ఉన్నాయి, ఇంకొక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి ఇది కాదు కదా డైవర్ట్ చేయడానికి. మీరు అన్నారు 10 రోజుల క్రితం అంటే ఈ రోజు అంటున్నారంటే ఈ రోజు దాన్ని తీస్తా ఉన్నారనేది. నేననేది పవన్ కళ్యాణ్ కానీ ఇంకొక నాయకుడు కానీ ఆ విధంగా ఎవరైనా తెలంగాణ వాళ్ళని కానీ ఇంకొకరిని తప్పు పడితే వాటిని ఖండించడంలో ఏమాత్రం తప్పు లేదు. అది ఆయనకి వార్న్ చేయటంలో కూడా ఏమంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విధంగా అంటాం తప్పు అంటాలో తప్పులేదు. కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతా ఉన్నారు దానికి. ఆయన ఇంకా నేనే తెలంగాణ వాళ్ళని చూస్తాను. ఇప్పుడు వరదలు వచ్చాయి, వరదలు వచ్చినప్పుడు ఆయన కూడా ఆయన బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి చేస్తున్నప్పటికీ కూడా ఆయన కంట్రిబ్యూట్ చేశారు. రైతులందరూ నష్టపోతే తెలంగాణ ప్రజలు కూడా నా వాళ్ళని అని చెప్పి కంట్రిబ్యూట్ చేశారు. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఇప్పుడు ఒక జనరల్ గా ఒక నేరం చేసినప్పుడు జనరల్ గా ఏంటంటే ఆయన బ్యాక్డ్రాప్ లో ఎలా వ్యవహరించేవాడు, ఏంటి తెలంగాణ వాళ్ళంటే ఏంటనేది కూడా చూడాలి. అంతేగాని ఒక మాట దొర్లింది అనేది అది ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు గతంలో కూడా ఇట్లా అన్నారు. ఈవెన్ కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు మా నీళ్ళందరూ దొంగిలించుకెళ్తారు, అక్కడ ఉన్న వాళ్ళు రాక్షసులు పిశాచులు అన్నారు. ఎందుకంటే అక్కడ కృష్ణా గుంటూరు దగ్గర నుంచి కృష్ణా పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల వరకు ఒక పత్తాహారం లాగా ఉండేది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అప్పట్లో ఆయన కాంటెస్ట్ లో అన్న మాటలు కూడా ఉన్నాయి, అక్కడంతా అట్లా ఉంది, మా నీళ్ళన్ని దోచుకెళ్ళి అక్కడంతా వాళ్ళు చేసుకుంటున్నారు అనేది కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు దాన్ని ఏం ప్రస్తావించట్లేదు. అప్పుడు ఆయన అన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాం రైట్ అంటారు. పవన్ కళ్యాణ్ అంటాం దానిలో సున్నితమైన అంశం తప్పు ఉంది. ఆ తప్పు వేరే వాటికి వెళ్తాం పరిగెత్తిస్తాం అంటూ తెలంగాణకి అది మంచిది కాదు కదా. మేము సినిమాలు ఆడినాము అనేది ఎంతవరకు కరెక్ట్